ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ యొక్క దినాలలో మనము సిలువను గురించి వార్తలు, ఆయన గురించిన సందేశాలు ఎన్నో మనము వింటూ ఉంటాం. సో అలాగా వింటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో నాకు ఒకటి చాలా ఇష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూచినట్లయితే, అక్కడ నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన చిందించిన రక్తము ఏం చేస్తుంది, దాని యొక్క ఉపయోగాలు ఏంటి అని మనం చూసినట్లయితే, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మనస్సాక్షిని ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉందంట యేసు రక్తం. సో యేసు రక్తము ప్రతి మానవుని కొరకు కూడా ఆయన చిందించి ఉన్నారు. మరి ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభువారు బలిగా కాకముందు ప్రతి సంవత్సరము కూడా గోడల కోళ్ళు, మేకలు, మరి గొర్రెలు, గువ్వలు, పావురాలు, ఇటువంటి వాటన్నిటినీ కూడా బలిగా అర్పించి ఆ పాపంల ప్రాయశ్చిత్తాన్ని వారు పొందుకుంటూ ఉండేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు కూడా సంవత్సరము మనం ఇలా కోడలను అర్పించి మన యొక్క పాపములు మరి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎలాంటి అవసరత లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతటా ఆయన ఇష్టపూర్వకంగా తన్ను తాను దేవునికి అర్పించుకున్నారంట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి ఇక ఎన్నడూ మనము బలి అర్పించే పనేమీ లేదు. ఇక ఒక్కసారే సర్వ మానవాళి కొరకు ఆయన యొక్క అమూల్యమైన విలువైన రక్తాన్ని ఆయన చిందించి ఉన్నారు. సో అంటే యేసు ఈ యొక్క కోడెలు, లేకపోతే గొర్రెలు, ఈ మేకలు, వీటి యొక్క రక్తము ఏం చేస్తుందంటే పైకి ఒక మాసిక లాంటిది. ఆ యొక్క అంటే పైన ఒక మాసికలాగా కప్పబడుతుంది, కానీ ఆ పాపమును తీసివేయదు. సతి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము లోపల నుండి కూడా ఆ పాపమును తీసివేస్తూ ఉంది. పాపానికి మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. ఆ పాపం నుండి, అపవిత్రత నుండి మనలను శుద్ధి చేస్తూ ఉంది. మన దోషాలు, మన అతిక్రమములు, మన యొక్క పాపములన్నిటినీ కూడా సంపూర్తిగా యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంది. ఇక పాత నిబంధనలో ఉన్నట్టు కాదు. ఇక్కడ పాత నిబంధన జస్ట్ అది కవర్ చేస్తుంది అంతే, పాపమును కవర్ చేస్తుంది. కానీ యేసు రక్తము కంప్లీట్గా కూడా శుద్ధి చేస్తూ ఉంది. యేసు యొక్క గొర్రెల్ని, మేకల్ని తీసుకెళ్ళినప్పుడు మనం వాటిని తోరుకుని వెళతాం, బలవంతంగా వాటిని తీసుకెళ్తాం. పాపం వాటిని ఎందుకు తీసుకెళ్తున్నామో అది వాటికి తెలియదు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఎవ్వరు కూడా బలవంతంగా ఆయన తీసుకెళ్ళింది కాదు. ఆయన అంతటా ఆయనే ఇష్టపూర్వకంగా తన్ను తాను మరి దేవునికి ఒక బలిగా, అర్పణగా ఆయన సమర్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు రక్తము ఎలాంటిది అంటే ఏ మచ్చ, డాగు లేనిది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది. అటువంటి యేసు రక్తాన్ని అక్కడ చిందించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు కూడా మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా అక్కడ ఒక మాటలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు తన రక్తాన్ని చిందించారు, ఎలాంటి రక్తాన్ని చిందించారు అనే విషయాన్ని మనకి ఇక్కడ కనబడుతూ ఉంది.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరి. అంటే యేసు రక్తము ఎలాంటిది అంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అమూల్యమైనది. సో వెలకట్టలేనంత విలువైనది. నిర్దోషము నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి యేసు రక్తము చేత మనము విమోచింపబడి ఉన్నాం. యేసు రక్తము మనం శుద్ధి చేస్తూ ఉంది, మన పాపముల నుండి మనకి విడుదల ఇస్తూ ఉంది, విమోచిస్తూ ఉంది. సో అటువంటి ఒకవేళ మన పాపములు ఘోరమైన ఉండొచ్చు, చాలా భయంకరమైన పాపములై ఉండొచ్చు, అది చిన్నవైనా పెద్దవైనా పాపమే. కాబట్టి ఎలాంటి ఘోరమైన పాపి అయినా సరే ఆ పాపములను యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంది. ఈయన యొక్క రక్తము, ఈయన చేసిన ఈ కార్యము సిలువలో ఆయన బలిగా అర్పించడం అనేది, లేకపోతే తను తాను ఆయన మరి సమర్పించుకోవడం, బలి అయిపోవడం అనే విషయాన్ని మనం చూస్తే, ఇది దేవుని యొక్క ఆత్మ ద్వారా, నిత్యత్వము ద్వారా ఈ కార్యం జరిగింది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల ముగ్గురు కూడా ఈ కార్యంలో ఏకీభవించినట్లుగా తెలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రేరేపించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు తనంతట తనే ఆయన బలిగా తండ్రి అయిన దేవునికి అర్పించుకుని ఉన్నారు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు చిందించిన ప్రశస్త రక్తాన్ని, ఆ బలిని ఆయన స్వీకరించి ఉన్నారు. హల్లెలూయా. సో ఇది మరి ఆయన చేసిన ఈ కార్యం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కార్యం చేశారు. సరే, అయితే ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 13వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు, భూనివాసులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బలిగా తను తాను మరి బలైపోవడానికి, తను తాను హింసించబడ్డానికి, మరి ఆయన గాయపరచబడ్డానికి, తన ప్రాణాన్ని పణంగా అక్కడ పెట్టడానికి, ఇవన్నీ చేయడానికి ఏదో ఒక్కరి కోసం కాదు, ఒక జాతి కొరకు కాదు, ఆయన యూదుల కొరకు కాదు, ఇశ్రాయేలీల కొరకు కాదు, కానీ భూనివాసులందరి కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు బలైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆయన యొక్క రక్తము వలన మనకి విమోచన కలుగుతూ ఉంది, రక్షణ కలుగుతూ ఉంది. ఈ రక్షణ అనేది ఏదో అనుకోని రీతిగా కలిగింది కాదు. ఈ రక్షణ దేవుని యొక్క ప్రణాళిక, శాశ్వతమైన ప్రణాళిక. మీరు రక్షించబడి ఉన్నారు అంటే మీకు తెలియకుండా, లేదంటే యాదృచ్ఛికంగా మరి జరిగింది కాదు, ఇది అనుకోనని విధంగా జరిగింది కాదు. దేవుని యొక్క ప్రణాళికలో మీరున్నారు కాబట్టి ఆ కార్యం అక్కడ మీకు జరిగింది. మీరు విమోచింపబడి ఉన్నారు. ఆ యొక్క విలువైన అమూల్యమైన రక్తం ద్వారా మీరు విమోచింపబడ్డారు. మరి మీ యొక్క పాపములన్నీ కూడా కడిగబడినవి. మీరు మరి దేవుని కొరకు ఒక నూతన సృష్టిగా మీరు చేయబడి ఉన్నారు. సో అయితే యేసు రక్తము మనం అక్కడ చూస్తూ ఉన్నప్పుడు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. ఎందుకు మనస్సాక్షిని శుద్ధి చేయాలి ఏంటి అని మనం చూస్తే, మన లోపల దేవుడు మనం ఒక మంచి చేస్తూ ఉన్నా, లేదంటే మనం ఏదైనా ఒక చెడు పని చేస్తూ ఉన్నప్పుడు ఒక స్వరము మనకి వినబడుతూ ఉంటుంది. ఆ స్వరం ఏంటి అంటే, మనం మంచి చేస్తూ ఉన్నట్లయితే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఒకవేళ దేవునికి విరుద్ధమైన పని మనం ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే ఆ మనస్సాక్షి మనకు ఒక స్వరము వినబడుతూ ఉంటుంది. ఇది నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, ఇది నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు, జాగ్రత్త అని చెప్తుంది. అంటే ఈ మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇది మంచి, ఇది చెడు అనే విషయాన్ని ఈ మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుంది. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది యేసు రక్తము. మన లోపల ఒక తీర్పు చెప్పే స్వరం అన్నమాట. అది మనస్సాక్షి అంటే తీర్పు. మనం అలాగా మనం ఏం చేస్తున్నామో చెప్పే ఒక గొప్ప స్వరం. అయితే అక్కడ తిమోతిలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే,
పవిత్ర హృదయముల నుండి, మంచి మనస్సాక్షి నుండి అని ఉంటుంది. అంటే మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఉంది, అలాగే అపవిత్రమైన మనస్సాక్షి ఉంది, కలుషితమైన మనస్సాక్షి ఉంది, వాతవేయబడిన మనస్సాక్షి ఉంది. సో ఈ మనస్సాక్షులు, ఒక మంచి మనస్సాక్షిని దేవుడు మనలో పెట్టాడు. ఈ మంచి మనస్సాక్షి మనం ఎప్పుడు షార్ప్గా, ఎప్పుడు పనిచేసేది, ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, జాగ్రత్తగా దిద్దుబాటు చేసుకో అని చెప్పినప్పుడు, ఆ స్వరం మనకు వినబడినప్పుడు, వాక్యం ద్వారానో దైవజనుల ద్వారానో మరి ఏ విధంగా వాక్యం మనం చదువుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం దిద్దుబాటు చేసుకుంటూ ఉంటే, ఆ మనస్సాక్షి మళ్ళా మనలను, మనం ఇంకా ఆ రోజు దిద్దుబాటు చేసుకున్నాం కాబట్టి, ఆ మాటకు మనం లోబడ్డాం కాబట్టి, విధేయత చూపించాం కాబట్టి, మళ్ళా ఇంకా ఎక్కువగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, నేనే తప్పు చేస్తున్నానా, వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారు, వీళ్ళు చూడు ఎలా వస్తున్నారు, చచ్చుకొచ్చే వాళ్ళు అందరూ ఎలా చేస్తున్నారు కదా అనేసి మనము సమర్థించేసుకుంటూ ఉంటాం, రాజీ పడిపోతూ ఉంటాం. అప్పుడు మన మనస్సాక్షి ఎలాగైపోద్దంటే వాత వేయబడిన మనస్సాక్షిలాగా ఉంటుంది. చెప్పిన మార్పు చెందని మనస్సాక్షి ఇక్కడ అపవిత్రమైన మనస్సాక్షిగా, కలుషితమైన మనస్సాక్షిగా అది ఉంటూ ఉంటుంది. అదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాల్లో కూడా మనం చూసినప్పుడు, పవిత్రులకు అన్ని పవిత్రంగానే కనబడతాయంట. మన హృదయం మనం పవిత్రంగా ఉంటే ప్రతి ఒక్కటి పవిత్రంగానే కనబడుతూ ఉంటాయి. అలాగే అలా కాకుండా కొంతమంది అపవిత్రులకును, అవిశ్వాసులకును ఎలా కనబడతాయంటే అన్నీ అపవిత్రంగానే కనబడుతూ ఉంటాయి. మనం పవిత్రంగా ఉంటే అన్నీ పవిత్రంగా కనబడతాయి. మనం అపవిత్రంగా, అవిశ్వాసంగా ఉంటే అవన్నీ కూడా అవిశ్వాసంగానే కనబడుతూ ఉంటాయి. సో వారి మనస్సును, వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి కనుక దేవుణ్ణి వాళ్ళు ఎలా ఉంటారు అంటే, మాకు దేవుడు తెలుసు, దేవుని సన్నిధికి మేము వెళుతూ ఉన్నాం, మేము దేవుని బిడ్డలమే అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ వారి మనస్సాక్షి గద్దించినప్పుడు వారు లోబడట్లేదు. వారి క్రియలన్నీ ఎలాగుంటాయి అంటే, దేవుని ఎరగని బిడ్డల యొక్క జీవితాల్లో ఉండే పరిస్థితులన్నీ కూడా వారి జీవితాల ద్వారా అవి కనబడుతూ ఉంటాయి. ప్రతి సత్కారము విషయంలో కూడా మనము మంచిని చేసేవారిగా ఉండాలి, కానీ భ్రష్టత్వంతో మన క్రియల ద్వారా ఆయనను ఎరగము అన్నట్టుగా ఉండకూడదు. అంటే మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు మనం దిద్దుబాటు చేసుకుంటే మంచి క్రియలే మనం చేస్తూ ఉంటాం. మన మనస్సాక్షికి లోపడకుండా ఉన్నప్పుడు మనం చేసేవన్నీ కూడా అపవిత్రమైనవి, దేవునికి ఇష్టమైన వాటిని మనం చేస్తూ ఉంటాం. కాబట్టి మన క్రియల ద్వారా మనం ఎలా కనబడతామంటే దేవుని ఎరగనన్నట్టుగా కనబడుతూ ఉంటాం. చెప్పుకోవడానికేమో దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ ఉంటాం. మన క్రియలు చూస్తే దేవుని ఎరగమన్నట్టుగా మన క్రియలు కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తూ ఉంది యేసు రక్తం. సో జీవక్రియలు అంటే ఏంటి అని మనం చూస్తే, మరి విశ్వాసం లేని కార్యాలు. దేవుని సన్నిధికి మనం వస్తూనే ఉంటాం, దేవుని కొరకు ఏవో కార్యాలు మనం చెయ్యాలని అనుకుంటూ ఉంటాం. కానీ విశ్వాసం లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, మన హృదయం పవిత్రంగా ఉంచుకోకుండా, దేవునికి లోబడకుండా మనం ఉంటూ మనం ఎన్ని పనులు చేసినా అవన్నీ కూడా అపవిత్రంగానే కనబడుతూ ఉంటాయి. అంటే నిర్జీవ క్రియలుగానే ఉంటాయి. మనం ఏమనుకుంటామంటే, నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, దేవుని కొరకు నేను ఈ విధంగా కష్టపడుతున్నాను, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఆ కానుకిస్తున్నాను, ఎలా చేస్తున్నాను, అలా చేస్తున్నానని మనం గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ అక్కడ అవన్నీ కూడా దేవుని మన హృదయంలో, మన జీవితాల్లో ఆయనకి ఇవ్వవలసినంత ప్రాధాన్యత మనం ఇవ్వకుండా, మనము ఆయనకి అవిధేయత చూపిస్తూ, మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు మనము దానికి సరి చేసుకోకుండా ఉంటూ, మన ఇష్టాన్ని మనం జీవిస్తూ, విశ్వాసం లేకుండా ఉంటూ, మారు మనసు లేకుండా ఉంటూ, మనం ఏం కార్యాలు చేసినా అవన్నీ కూడా నిర్జీవ క్రియలే అని దేవుని వాక్యము మనకి స్పష్టంగా
తెలియచేస్తూ ఉంది. సో యేసు రక్తము మన పాపములన్నిటినీ శుద్ధి చేస్తూ ఉంది. అది ఎలాంటి పాపమైనా సరే, ఎంత ఘోరమైన పాపమైనా సరే. అంటే యెషయా గ్రంథం 1:18 అంటూ ఉంటాడు, మన పాపములు రక్తము వలె ఎర్రగా ఉన్నప్పటికీ ఆయన హిమము వలె తెల్లగా చేస్తాడంట. కెంపు వలె ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రెబొచ్చు వలె తెల్లగా మన యొక్క హృదయాలు, మన పాపాలన్నిటినీ కూడా ఆయన కడిగి వేస్తూ ఉన్నారు. సో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు ఎదుట సంఘము నిలబడినప్పుడు నిర్దోషమైన సంఘముగా, మరి కళంకమైనను ముడతైనను లేకుండా పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘంగా క్రీస్తు ఎదుట నిలబడ్డానికని మనల్ని చూస్తూ ఉన్నారు. సో అంటే సంఘం అంటే ఎవరు? సంఘంలో ఉన్న విశ్వాసులే కదా. ఆయన ఉద్దేశం మనము మహిమ కలిగిన వారిగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నిర్దోషముగా మనం ఆయన ముందు నిలబడాలని చూస్తూ ఉన్నారు. అందుకే యేసు రక్తము మనలను శుద్ధి చేస్తూ ఉంది. మరి ఒకవేళ మన జీవితాల్లో మార్పు లేకుండా మరి నిర్జీవ క్రియలు చేస్తూ ఉన్న వారి యొక్క గుణలక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, విశ్వాసం లేకుండానే ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అలాగే మరి ఆచార ప్రకారంగా మనల్ని మనం చూపించుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి, అమ్మో వీళ్ళంతటోళ్ళు లేరండి, వీళ్ళ వలన చాలా మరి మహిమకరంగా దేవుడు వీళ్ళు చాలా బలంగా వాడుకుంటున్నారు అని చెప్పుకునేటట్టుగా, ప్రజలు చెప్పుకునేటట్టుగా మనం కొన్ని కార్యాలు చేస్తూ ఉంటామేమో, కానీ దేవుడు వాటిని ఏమాత్రము కూడా అంగీకరించట్లేదు. అంతేకాదు, మరి కొంతమంది చేసే పని ఏంటి అంటే, అపరాధాలను వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఇతరులను వారు ఏదైనా చిన్న గొడవలు వచ్చి ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యకి వెళ్ళి, ఇదిగో నేను అతను ఎందుకు అనాలి, నువ్వు అసలు ఏం తప్పు చేసావని, ఇందులో నీ దోషం ఏముంది, ఇంతలా చేశాడేంటి అని చెప్పి రెచ్చగొట్టే మనస్తత్వం. అంటే మన దేవుని బిడ్డలమైన మనం చేయవలసింది ఏంటి అంటే, వారిద్దరి మధ్యను సమాధానపరచవలసిన వారమై ఉన్నాం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సో అట్లాగా మనం సమాధానపరచవలసిన వారమై ఉన్నాము. కానీ ఇక్కడ అపరాధాన్ని ప్రోత్సహించేవారిగా, రెచ్చగొట్టేవారిగా ఉంటూ ఉంటారు. కారణం ఏంటి అంటే, వారు నిర్జీవ క్రియలను చేసేవారిగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క రక్షణ కూడా ఏదంటే రక్షించబడ్డామని చెప్పుకుంటూ ఉంటారు, కానీ క్రియలు లేని విధంగా వారు కనబడుతూ ఉంటారు. సో నిర్జీవ క్రియలు అంటే విశ్వాసం లేకుండా, హృదయము శుద్ధి కాకుండా, ఆధ్యాత్మికమైన జీవితం పరిశుద్ధంగా ఉండకుండా చేసే కార్యాలన్నిటినీ కూడా వాళ్ళ సంఘంలోనే ఉంటాం. మనం సంఘంలోనే ఏమో దేవుని కొరకు ఏదో కొన్ని పనులు చేస్తామని మనం అనుకుంటూ ఉండి చేస్తాము, కానీ మన జీవిత మార్పు లేకుండా మనం చేసే వాటన్నిటినీ కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట, అవన్నీ కూడా నిర్జీవ క్రియలే అని చెప్తూ ఉంది. మరి నిర్జీవ క్రియలు, జీవం కలిగిన క్రియలు అని మనం చూస్తే, మరి జీవం కలిగిన మరి ఆ కార్యాలు ఎలా ఉంటాయి అంటే, వారు రక్షించబడి పశ్చాత్తాపడి పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని మహిమపరచడం కొరకు వాళ్ళ కార్యాలు చేస్తూ ఉంటారు. సో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని ఉంటుంది. సో అంటే విశ్వాసము అంటే దేవుని కొరకు చాలా నమ్మకంగా, అన్ని విషయాలలో కూడా నమ్మకం కలిగి ఉండడం, ప్రతి విషయంలో ఏ విధమైన డౌట్ లేకుండా ఉండడం. సో అలా విశ్వాసంతో ఉన్నప్పుడు మనం దేవునికి ఇష్టలుగా ఉంటామంట. సో మరి యేసు రక్తములో మనం కడబడ్డామని ఒక్కొక్కసారి మనం ఏం చేసుకుంటామంటే, నా అంతటా గొప్పవాళ్ళు లేరు, నేను పలానా అని మనల్ని మనం గొప్ప చేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం యెషయా గ్రంథం 64:6 ఏం చెప్తూ ఉందంటే, మనం నీతిమంతులను అనుకుంటాం, కానీ మన నీతి దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డ లాంటిదంట. సో మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ. మనకి నీతి దేవుని దృష్టిలో ఒక మురికి గుడ్డలాగా ఉంటూ ఉంది. మరి పరిసయ్యులను మనం చూసినట్లయితే, వాళ్ళు ఎప్పుడూ కూడా
మేము చాలా గొప్పవాళ్ళం, మేము ఇలా ఉపవాసం ఉంటాం, అదిగో సుంకర్ లాంటి వాళ్ళం కాము అని ఇలాగా వాళ్ళంతటి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ సమాజంలో అందరి చేత మీరు గొప్పవారు గొప్పవారు పలానావారు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారనమాట. సమాజంలో వారిని అందరూ కూడా గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళు ఇచ్చే కానుకలు కూడా అందరికీ తెలియాలి, అందరూ కూడా వీళ్ళు ఇంత కానుకిస్తున్నారని తెలిసేటట్టుగా వాళ్ళు చెయ్యాలని అనుకుంటూ ఉంటారంటే హృదయంలో మార్పు లేదు, పశ్చాత్తాపం లేదు, కానీ వాళ్ళు చేసేవన్నీ గొప్పగా అందరూ చెప్పుకోవాలని అనుకుంటూ ఉంటారు పరిసయ్యులు. సో అలాగే వారి యొక్క నీతి కూడా ఎట్లాగంటే మతాచార ప్రకారంగానే వెళుతూ ఉంటుంది, కానీ ఆత్మతో కాదు. ఆత్మలో ఒక దేవుని అంటే జీవం గల దేవుని కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఎంతో విధేయతతో ఉంటూ ఉంటాయి, దేవుని మహింపరిచేవిగా ఉంటాయి, కానీ తమ్మును తాము గొప్ప చేసుకోవడానికి అనేది కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు విశ్వాసము లేని క్రియలు మృతమైనవి అని వాక్యం చెప్తూ ఉంది. అంటే మన విశ్వాసం లేకుండా దేవుని యందు మనకు ఉండవలసినంత భక్తి, మరి పశ్చాత్తాపము, హృదయ మార్పు ఇవన్నీ లేకుండా మనం ఏం చేసినా కానీ అవన్నీ కూడా నిర్జీవ క్రియలు అన్నట్టుగానే కనబడుతూ ఉన్నాయి. మనం చేసేది ఒక మంచి పని అయి ఉండొచ్చు, మనం ఎంతో ఖర్చు పెట్టి చేస్తూ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో విశ్వాసము లేకుండా చేసేవన్నీ కూడా నిర్జీవ క్రియలే అంటారు. సో నిర్జీవ క్రియలు జీవం గల క్రియలు ఎలా ఉంటాయి అంటే నిర్జీవ క్రియలు శరీరంతో చేసినట్లుగా విశ్వాసం లేకుండా చేసినట్లుగా ఉంటాయి. జీవం గల క్రియలు ఎలా ఉంటాయి అంటే ఆత్మతోనూ విశ్వాసముతోనూ చేస్తూ ఉంటారు. నిర్జీవ క్రియలు వాళ్ళ సొంత గొప్పలు చెప్పుకోవడానికి చేస్తూ ఉంటారు. జీవం గల కార్యాలు ఎలా ఉంటాయి అంటే దేవుని మహిమపరిచేవిగా ఉంటాయి. నిర్జీవ క్రియలు ఎలా ఉంటాయి అంటే అపరాధాన్ని ఇతరులకు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారంటే వారి యొక్క అపరాధాన్ని ఇతరులకు కూడా ప్రోత్సహించేటట్టుగా వారికి ఉన్న మరి రెచ్చగొట్టే విధంగా, మరి ఇతరులను మరి వేరే విధంగా నడిపించే విధంగా కనబడుతూ ఉంటాయి. కానీ మరి జీవం గల కార్యాలు ఏంటి అంటే సమాధానాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, ఇద్దరి మధ్య సమాధానాన్ని నడిపిస్తూ ఉంటారు. అలాగే ఇవి నిర్జీవ క్రియలు గొప్పలన్నీ కూడా అవి తాత్కాలికమైనవే, కానీ జీవం గల కార్యాలు ఎలా ఉంటాయి అంటే అవి తండ్రి దగ్గర ఎప్పుడు కూడా శాశ్వతంగా అవి మంచి ప్రతిఫలాన్ని పొందుకునేటట్టుగా ఉంటాయి. మరి అలాగే ఆ విధంగా ఒక్కొక్కసారి కొన్ని చెట్లు మనం చూసినప్పుడు చాలా అందంగా పచ్చగా కనబడుతూ ఉంటాయి, కానీ ఆ చెట్లు చూడడానికైతే పచ్చగా ఉంటాయి, అంత బాగుంటుంది, కానీ ఫలాలు ఇచ్చే పరిస్థితి ఆ చెట్లు ఉండదు. మనం కూడా ఒక్కొక్కసారి చాలా గొప్పవాళ్ళగా, పేరుగాంచిన వాళ్ళగా, పెద్ద పెద్దవారిగా, మంచి క్రైస్తవులుగా మనం కనబడుతూ ఉంటాం. మనలో ఆత్మ ఫలాలు, మంచి ఫలాలు లేకపోతే మనం నిర్జీవ క్రియలను చేసేవారిగా మనం ఉంటూ ఉన్నాం. అలాగే మరి దేవుని కార్యాలు ఎలాగుంటాయి అంటే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. సో అట్లాగా మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించింది ఎందుకు అంటే నిర్జీవ క్రియలన్నిటినీ కూడా మనము విడిచిపెట్టడానికి, నిర్జీవ క్రియలను తీసివేయడం కొరకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. మన మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడే మనం జీవం గల దేవుణ్ణి ఎలా సేవించగలమో మనం గ్రహించగలం, మనం తెలుసుకోగలం. కాబట్టి యేసు రక్తము చేస్తున్న పని ఏంటి అంటే నిర్జీవ క్రియలన్నిటినీ కూడా శుద్ధి చేస్తూ ఉంది, మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉంది. మన మనస్సాక్షి శుద్ధి చేయబడినప్పుడు మనం చేస్తున్నది తప్పో రైటో మనం తెలుసుకోగలం, ఏది మంచిదో దాన్ని మనము అనుసరించగలం. సో ఇట్టి రక్తమును, ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ఆ యొక్క రక్తమును, అమూల్యమైన నిష్కళంకమైన పవిత్ర పరిశుద్ధ రక్తాన్ని మీ కొరకే ఆయన చిందించి ఉన్నారు, మీ కొరకే. ఒకవేళ మనం సంఘంలోనికి వెళుతూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనం చలామణి అవుతూ ఉన్నాం, మనం నిర్జీవ క్రియలతో ఉంటూ ఉన్నామా? ఒక్కొక్కసారి నిర్జీవ క్రియలు అంటే ఇక్కడ ఆయన 18వ వచనంలో చెప్తూ ఉన్నాడు కదా,
మీ పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. అంటే దేవుని బిడలమని మనం చెప్పుకుంటూ ఉన్నాం, దేవుని సంఘానికి మనం వెళుతూ ఉన్నాం, ఎంతో ఆధ్యాత్మికంగా నడిపించే దైవజనుల దగ్గర మనం ఉంటూ ఉన్నాం. కానీ జరుగుతున్న విషయం ఏంటి తెలుసా? పారంపర్యాచారమైన ఆచారాలను మనము కొనసాగిస్తూనే ఉన్నాం. మన పూర్వీకులు వాళ్ళు ఎలా చేశారో అలాగే మనము చేస్తూ ఉన్నాం. లేదంటే ఇప్పుడు వచ్చిన పరిస్థితులు మరి టీవీల ద్వారా, యూట్యూబ్స్ ద్వారా మనం చూసినవన్నిటినీ కూడా మనం ఫాలో అవుతూ ఉన్నాం. మన కుటుంబాల్లో పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నప్పుడు మనం మంచి చెడ్డలు చూడట్లేదా? అవన్నీ కూడా మరి వ్యర్థమైన ఆచారాలే కదా అవి. అటువంటి వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టమంటూ ఉన్నాడు దేవుడు. సో మన వివాహాల్లోనే కానివ్వండి, మనం గృహాన్ని కట్టేటప్పుడే కానివ్వండి, మనం కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉన్నాం. అలాగే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మనం చేసేటప్పుడు కొన్ని ఆచారాలు యూట్యూబ్స్ ద్వారా మనం నేర్చుకుని కొత్త కొత్త ఆచారాలన్నిటినీ మనం తీసుకుని వస్తున్నాం. అవి ఒక్కొక్కసారి కొన్ని విషయాలు మనం చూస్తే మన పూర్వీకులు కూడా చేయలేదు. ఈ పెళ్ళిళ్ళు ఇప్పుడు జరుగుతున్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేసే విషయాలలో అందరూ ఒక ఎల్లో రంగు వేసుకోవాలని, లేకపోతే అక్కడంతా కూడా వాటన్నిటికీ పువ్వులు కట్టాలని ఒక రాట వేయడం, ఇవన్నీ కూడా వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన ప్రవర్తనది. ఇవన్నీ పితృపారంపర్యమైన వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ ప్రవర్తన అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. అందుగురించి యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని ఎందుకు ఆయన మన కొరకు చిందించి ఉన్నారు అని మనం చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను మీరు విడిచిపెట్టాలి. మనం అనుకుంటూ ఉన్నాం, ఒక ప్రక్కన పాస్టర్ గారిని పిలుస్తూ ఉంటాం, వివాహాలు చక్కగా అన్ని చేయడానికి పలానా రోజుల్లో మీరు చూడాలండి అంటూ ఉంటాం. మనం ఎక్కడికో వెళ్ళి అవన్నీ చూసుకుని వచ్చి, మంచి చెడ్డలు చూసుకుని వచ్చి మనము పాస్టర్ గారితో చెప్పి వివాహాలు చేయించుకుంటూ ఉంటాం. దేవుడు మనం ఎక్కడికి వెళ్ళామో చూడలేదా? మనం మంచి చెడ్డలు ఎవరితో ఆలోచిస్తున్నామో చూడలేదా ఆయన? మన ఇళ్ళ దగ్గర పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉన్నప్పుడు రాట్లేసి అవేసి ఇవేసి మనం చేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మనం ఇవ్వకుండా ఈ వ్యర్థ ప్రవర్తన అంతటికి మనం పిలవడానికి దైవజనుల్ని పిలుస్తూ ఉంటాం. ఈ పెళ్లి కొడుకుని చేయండి అంటాం, లేకపోతే ఈ గృహంలో ఈ యొక్క ఇటుకలు అందులో పెట్టండి, ఈ యొక్క గోతులు అంటూ ఉంటాం. కానీ వీటన్నిటికీ మనం ముందుగానే వ్యర్థమైన ప్రవర్తనలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నాం. విశ్వాసిగానే ఉంటూ ఉన్నాం. దేవుని మందిరంలో ఒక్కొక్కసారి పెద్దలుగా ఉంటూ ఉంటాం. చాలా ఉన్నతమైన స్థాయిలో దేవుని మందిరంలో మనం పిలువబడుతూ ఉంటాం. కానీ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలను మనం అనుసరించి నడుస్తూ ఉన్నాం. అందుకే తండ్రి అయిన దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఎందుకు ఆయన పంపించారు అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అంతటా ఆయన ఎందుకు ఆయన బలిగా అర్పించబడ్డారు అంటే, కేవలం మనం చేస్తూ ఉన్న పితృపరాచారమైన వ్యర్థమైన ప్రవర్తనలను మనం విడిచిపెట్టాలని యేసుక్రీస్తు ప్రభువారు తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నారు. 40 దినాలు ఈ యొక్క గుడ్ ఫ్రైడేకు ముందు, మనం పునరుద్ధానానికి ముందు మనం చక్కగా 40 దినాలు దేవుని సన్నిధికే వెళ్ళిపోతూ ఉంటాం. చాలా ఆచారాలను మనం పాటిస్తూ ఉంటాం. ఆచారం కాదు ప్రభుకు కావలసింది. ప్రభుకు కావాల్సింది ఏంటి అంటే, మన జీవితంలో ఒక మార్పు రావాలని. ఈ పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలో మనం విడిచిపెట్టుట కొరకే యేసుక్రీస్తు ప్రభువారు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నారు. మనస్సాక్షి మనతో ఒక స్వరం మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం తప్పు చేస్తూ ఉన్నప్పుడు మనం దిద్దుబాటు చేసుకుంటే మనం చాలా దేవుని యొక్క కృపను పొందుకున్న వాళ్ళం అవుతాం. సో అలా కాకుండా ఒకవేళ ఇంకా ఈ వ్యర్థ ప్రవర్తననే మనం ఆచరిస్తూ వెంబడిస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం కోల్పోతాం బిడ్డలారా. సో దేవుని బిడలమని మనం చెప్పుకుంటూ మన ప్రవర్తన మనం జాగ్రత్తగా ఉండాలి.
ఈ లోక విషయాలలో, ఈ లోక ఆచారాలను మనం అనుసరించి వెంబడించే వారిగా మనం ఉండకూడదు. మన జీవితం ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇతరులు మనం చూచినప్పుడు వీరిలో ప్రభు ఉన్నాడు, వీరిలో నుంచి ప్రభువు కనపడుతూ ఉన్నారు అనే చెప్పుకునే విధంగా మనం ఉండాలి. మన మనస్సాక్షులు శుద్ధి చేయబడాలి. వ్యర్థమైన ఆ ప్రవర్తనలన్నీ కూడా విడిచిపెట్టి, ఎందుకు కూడా విడిచిపెట్టాలంటున్నాడంటే జీవం గల దేవుని మనం సేవించేవారిగా ఉండాలి. జీవం గల దేవుని సేవించేటప్పుడు ఈ వ్యర్థ ప్రవర్తనలను మనం అనుసరించే వారిగా ఉండకూడదు. అందుకని ప్రభువు మనకు అవకాశం ఇచ్చారు. అనేక మంది దైవజనుల ద్వారా మనం అనేకమైన విషయాలు మనం వింటూ ఉన్నాం. సో ఇప్పుడు కూడా మనం వింటూ ఉన్నాం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ప్రభు కృప మీకు తోడయుండును గాక. ప్రార్థిద్దామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా యెహోవా పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈ దినాల్లో నాయన ఎక్కువగా మీ కుమారుడైన యేసు రక్తాన్ని గురించి, సిలువను గురించి మేము వింటూ ఉంటాం నాయన. మేము అనేక సార్లు వింటూ ఉంటాం, కానీ మా జీవితాల్లో ఒక్కొక్కసారి మార్పు లేదయ్యా. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తననే మేము అనుసరిస్తూ ఉన్నాం నాయన. మేము ప్రభువా నిర్జీవ క్రియలు మేము చేస్తూ ఉన్నాం తండ్రి. అందుకే నీ ప్రియ కుమారుని లోకానికి మీరు పంపించి ఉన్నారు నాయన. అటువంటి నిర్జీవ క్రియలు, వ్యర్థ ప్రవర్తనలను మేము విడిచిపెట్టినట్లుగా మా మనస్సాక్షిని యేసు రక్తము శుద్ధి చేస్తూ ఉంది నాయన. యేసు రక్తము మా మనస్సాక్షిని శుద్ధి చేస్తూ ఉన్నప్పుడు ప్రభువా మేము అంగీకరించి, మేము దిద్దుబాటు చేసుకుంటూ మీకు అనుకూలమైన వారిగా, మిమ్మును ఇతరులకు చూపించే వారిగా నాయన, నీ బిడ్డలైన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. వాళ్ళ కడుగురుద్దులైనా, చిన్నవారైనా, మీ నామము పెట్టబడిన ప్రతి బిడను తండ్రి, మిమ్మల్ని అంగీకరించిన ప్రతి బిడ విషయంలో కూడా నా ప్రభువా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి వారిగాను నాయన, పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి జీవం గల దేవిని సేవించినట్లుగా మా మనస్సాక్షులు శుద్ధి చేస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు నిత్యము తోడయుండును గాక. దేవుడు మిమ్మును, మీ కుటుంబములను ఆశీర్వదించును గాక. మీరు నిర్జీవ క్రియలను, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించినట్లుగా మీ మనస్సాక్షిని యేసు రక్తము శుద్ధి చేయునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్. God bless you.